హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా రెసిపీ వచ్చేసి గ్రీన్ పీస్. అది ఎప్పుడు ఫ్రోజన్ చేసి ఉండిద్దండి నా దగ్గర. ఇంకా ఒక పొటాటో ఉంది, సరే దాంతో కర్రీ చేసేద్దామని ఫస్ట్ ఉల్లిపాయల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనిచ్చిన తర్వాత టొమాటోస్, ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా మగ్గనియాలండి. తర్వాత ఒక కప్పు గ్రీన్ పీసు, ఒక కప్పు పొటాటో వేసి తర్వాత కారము, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ వేసి బాగా మగ్గించిన తర్వాత ఒక గ్లాసుని వాటర్ వేసి ఇంకా 2 విజిల్స్ వచ్చినప్పుడు పెట్టేశానండి. ఇంకా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లో కానీ చపాతీస్లో కానీ, నేనైతే చపాతీలో చేశాను. చపాతీ కూడా రెసిపీ పెట్టానండి, ఎందుకంటే నేను చపాతీస్ ఎప్పుడు వెజ్జీస్ వేసే చేస్తానండి. ప్లెయిన్ చపాతీ ఎప్పుడు చేయను. ఇలాగా వెజ్జీస్ వేసి చేసుకోవాలండి. ఎప్పుడైనా మేము ప్లెయిన్ చపాతీ ఏం తింటామండి, ఇలాగైతే కొంచెం టేస్టీగా ఉండిద్ది. ఇంకా చపాతీ వచ్చేసి నేను మేథీ పరాటా చేశానండి. మేథీ పరాటాలో ఇంకా ఇంగ్రీడియంట్స్ పైన ఇచ్చాను చూడండి. ఇంకా ఇది బాగా కలిపేసి ఇంకా టేస్టీగా ఉండిద్దండి. చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదండి మేథీలో. ఇంకా ఈ రెసిపీ చూడండి, చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి. ఇంకా బాయ్ అండి, టేక్ కేర్. ఇంకా నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హసీనా డైరీస్ అండి. ఇంకా బాయ్ అండి, టేక్ కేర్. ఎండలు అయితే బాగున్నాయండి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండి. బాయ్.